ఓకే, దానికి సంబంధించిన పవర్ ఆఫ్ అటానీ ఎవడి పేరు ఉందో చూసుకోండి. ఎవడో ఈ కాగితం ఇచ్చినాడట, వాడిని ఇమ్మని నాకు కాగితం నేను చెప్తా. నన్ను కాలు పట్టుకొని అడుక్కొని ఎందుకులే సార్ నువ్వు 2 రోజులు తట్టుకో, ఏదో వాళ్ళు వద్దంటారు 2 రోజులు ఆపుతాంటారు అంటే సరే పోయా అని నేను ఆపిన పని. ఆ నెతలకి ఎవరినో ఒకటి పంపించి టిప్పర్లు సీజు, వాళ్ళు గాండుగాళ్ళు ఉండాలని ఉద్యోగస్తులు కొంతమంది. మొత్తం పవర్ ఆఫ్ అటానీ, బ్యాంక్ గ్యారంటీ మొత్తం సబ్మిట్ చేసినోండి నేను. వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు, తీసుకుని ఏం చేస్తారు, ఎన్నో కాగితం తీసుకుని మీకు ఇచ్చినాడంట. వాడు పని ఆపమని ఇచ్చినాడా, నేను చేసి అడ్డపడతా అంటున్నా. కాకపోతే నా మీద 4 లెటర్లు పెట్టచ్చు, నువ్వు అది సరిగ్గా చేయలే, ఇది సరిగ్గా చేయలే. అంతేగాని నన్నెవడు పని ఆపేదానికి, నేను ఆ డిపార్ట్మెంట్ గౌరవించి ఆపినా నేను పని. ఈ మంత్రి శంకుస్థాపన చేయలేదని ముత్తుకుంటే దాన్ని శంకుస్థాపన చేసుకోకపోని గౌరవం ఇచ్చినాను ఆ మంత్రికి. ఫైన్ నేను వేయలేదు అంటున్నాడు, దానిపైన ఏం మాట్లాడతావు? ఫైన్ వేసినారు, కోర్టుకు పోయినాము, స్టే చేసి పడగినారు సార్. వాటి పైన ఏంటి నా మైన చేస్తాను, నేను లెక్క చేస్తాను. 10 సంవత్సరాలు నేను 6 సంవత్సరాలు అయింది పెట్టి, 10 సంవత్సరాలు ఏదో మాట్లాడాలని నన్ను తిరగనీరంటే నాకు బాధ వేసింది. ఎట్లా ఇంకా మిమ్మల్ని అందరినీ కలవలేను, ఇంకా ఎట్లా నేను, నాకు చాలా ఇబ్బంది. మిమ్మల్ని ఎట్లా కలుసుకోవాలి నేను, ఇంకా కడపలో కలుసుకున్నామా ఈసారికి? కాబట్టి హైదరాబాద్ విజయవాడలో కలుసుకోవాలి. ఇక్కడ లేదేమో తాము, అడ్రస్ లేని వాళ్ళు కదా. మా వాళ్ళు తప్పు చేసింటే తప్పకుండా చర్యలు తీసుకుంటాము అని అంటాడు. మీ ముఖ్యమంత్రి ఆ పనే చేసినాడు నిన్న మొన్న. ఎవడో కిరణా ధరనా అనేవాడు ఒకడు పోస్టులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాడు తెలుగుదేశం పార్టీ వాడేవాడని ప్రకటించుకొని వాడు తప్పు చేసినాడని చెప్పి వాడి మీద కేసు పెట్టినాడు. మీ వాళ్ళపైన కేసు పెట్టే ధైర్యము దమ్ము మీకుందా? నువ్వు మంత్రిగా నీ ఎస్పీకి చెప్తావా? దాన్ని పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకు ఆ టిప్పర్లు వచ్చినాయి ఆడికి, ఎందుకు ఆ జేసీబీ వచ్చింది, ఎవరు పంపిస్తే వచ్చింది, ఎందుకు ఆ మెటల్ తీసుకుపోయినారు? మంత్రి హోదాలో నువ్వు ఇన్వెస్టిగేట్ చేయించగలవా? చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోగలవా? వెనక ఉండే వాళ్ళపైన, కూలికొచ్చిన వాళ్ళపైన కాదు. ఏమయ్యా ఇంత కండకావరము? నువ్వు ఏదో మాట్లాడితే సరిపోతుందా? నేను దిగజారి నీతో నీ ప్రెస్ మీట్కి సమాధానం చెప్తాడా? నేను అందుకే ఒక పదం వాడినా, కనకపు సింహాసనం పైన సునకం కూర్చునింది. దీనికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లే. అది బుద్ధి మారదు, అది ఎంత పొజిషన్లో ఉన్నా బుద్ధి మారదు. చిల్లరగాళ్ళకి నేను ఇంకా సమాధానం చెప్పను. నా నిజాయితీ ఈ నియోజకవర్గంలో నల్లగారికి చెప్పాలనుకునే ప్రస్తుత పార్టీ ప్రజలకు, అధికారులకు, నన్ను అభిమానించే వాళ్ళకు, నేను వీరభద్రస్వామిలో రేపు పొద్దున రెడీ మీరు వచ్చేటట్లయితే సాష్టాంగంగా దండం పెట్టి గుడి ముందర నేను ఎవ్వడి దగ్గర ₹1 ఆశించలేదు. నేను ఏ పదవి ఆశించకుండానే వైఎస్ఆర్సీపీకి నా ఇష్టపూర్వకంగా నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్యాయానికి, నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అవమానానికి నన్ను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆఖరి నిమిషం వరకు నా దగ్గర పని చేయించుకున్నాడు 10 సంవత్సరాలు. కనీసము నన్ను కూర్చోబెట్టి నీవు ఓడిపోతావులే, నీకొద్దు, వేరే వాళ్ళకి ఇస్తా టికెట్ అని కూడా చెప్పకుండా టెలిఫోన్లో చెప్పినాడు. కాబట్టి నేను టెలిఫోన్లోనే ఆయనకు గౌరవంగా సమాధానం ఇచ్చిన. నేను బేరసారాలు ఆడేవాడినే. అట్లా బేరసారాలు ఆడేవాడిని అయితే నాకెందుకు గతి పడుతుంది? ఆ టికెట్ నాదే, ఆ కాలు పట్టుకుంటే నాదే. నేను అడక తినేవాడిని అయితే అదే పని చేసిందో. నేను నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏ పదవి అడగలే. నాకు పదవే లేదంట వైఎస్ఆర్సీపీ పార్టీలో. నేను ఈ రాష్ట్రానికి అధికార ప్రతినిధి, అది కూడా తెలియకుండా 10 నెలల నుంచి
ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండవు నువ్వు. అంటే ఇంత మైండ్ ల్యాబ్స్లో ఉన్నట్టుంది, మొత్తం మైండ్ అంతా ల్యాబ్స్ అయిపోయింది. ఏం మాట్లాడుతాడో తెలియదు. ఒక తప్పు జరిగిపోయింది, ఆ తప్పు కప్పిపుచ్చుకునే దానికి నిన్ను చంపేస్తా, నిన్ను పొడిచేస్తా, నిన్ను తిరగనీను, నీ అంతు చూస్తా, ఈ మాటలకు బెదిరిపోతారా? ఏమో నాయన, ఎప్పుడు నువ్వు చూస్తావు అప్పుడు సిద్ధంగా ఉండ. నీకు ఏమి చేతనైతే అది చేసుకో, ఇది నాకు లెక్క. థ్యాంక్ యూ.